గన్మెన్ లేకుండా ఒక్కడివే హనుమకొండ బస్టాండ్కు వెళ్లగలవా అని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గన్మెన్ లేకుండా హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో కలే తిరిగాడు. ఎమ్మెల్యే ఒంటరిగా తిరగడంలో అక్కడున్న స్థానికులు, వ్యాపారస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు ధీటుగా సమాధానం చెప్తూ బస్టాండ్ ఇరువైపులా ఒంటరిగా తిరుగుతూ చిరు వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. లోకల్లో ఎవరున్నారో రమ్మని అదే మీకు పని పట్టలేదు. వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ. నీకు సిగ్గుచరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో నాయన. ఇంకా చిరు వ్యాపారాల గురించి మేము చేసినాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మీరు వెళ్ళిపోండి బయట. వాళ్ళు మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరు ఉండరు. ఇంతకుముందు కొందరు లైవ్ లో పెట్టండి, దీనికి ఒక దానికి ఒక ఇదే దుకాణం పెట్టుకోవచ్చు. కాబట్టి నీకు కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంటారా బాబు? నువ్వు పెద్దోని, వయసులో పెద్దోనివి. ఇంతకుముందు ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు. వినయ్ కాడికి మొదలు పెడితే రాజయ్య గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక్కడికి గన్మెన్ లేకుండా వచ్చిపో అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ తీరుగా యూనివర్సిటీ ఉద్యమకాలను రెచ్చగొట్టిన తర్వాత 10 ఏళ్లలో ఎన్నడన్నా గన్మెన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళినరా? మీరు మార్కెట్కు వెళ్ళినరా? ఇక నేను నిలువెత్తు మనిషిని, నేను వచ్చిన ఇక్కడికి వచ్చి నిల్చున్నా. గన్మెన్లు లేరు, ఎవ్వలేరు నా వాళ్ళు. నేను వచ్చి నిల్చున్నా. ఇది మాకున్న స్వేచ్ఛ. మీకేమున్నదిరా? ఎదవలా రాజయ్య ఉన్నాడు, హాస్పిటల్ పోయిందా అని అడుగుతున్నాడు. మేము పోయింది ఆయనకి ఏం తెలుసు?